దూరముగా ఉన్నాను కానీ నా ప్రజలు ఎవరు కూడా మెలకు కలిగి ప్రార్థన చేయడం లేదంటున్నాడు. మన దేవుడు ఆశీర్వాదమిచ్చే దేవుడు, స్వస్థపరిచే దేవుడు, జ్ఞానమిచ్చే దేవుడు, బలమునిచ్చే దేవుడు, ఏ మేలు చేయక మానని దేవుడు. ఆయన ఎట్టివాడై ఉన్నారో మనము కూడా అట్టివారమే. సో అభిషేకం నీ మీదకి వచ్చింది, అప్పుడు ఏం జరిగింది? ఓకే, ఇక్కడ నొప్పి ఉండేది, తగ్గిపోయింది. ఏమైంది అప్పుడు? తగ్గిపోయేటప్పుడు కరెంట్ శాఖలోకి వచ్చింది. అభిషేకం కరెంట్ శాఖలోకి వచ్చింది. నిజంగా తగ్గిపోయింది. అలా బాగా మార్చిపోతుంది. ఎన్నిసార్లు తగ్గలేదు. ఇప్పుడు ప్రార్థిస్తుంటే దేవుడు మొత్తం ఇట్లా అగ్నిలాగా వచ్చి ముట్టి స్వస్థపరిచాడు. అగ్నిలాగా వచ్చి ముట్టి స్వస్థపరిచాడు. స్వస్థతలు ఉన్నాయి, అసలు ఉన్నాయా? నాకు కరెంట్ షాక్ వచ్చి నడుము తాకి కరెంట్ షాక్ లాగా వచ్చి నిన్ను నడుము నొప్పి తగ్గింది. హల్లెలూయా. ఈరోజు దేవుడు నీతో నాతో మాట్లాడే అంశం ఏంటంటే ది కాల్ టు కమిట్మెంట్. మన జీవితంలో ఎప్పుడైనా సరే ఒక పొజిషన్కి రావాలన్నా, లేకపోతే ఒక ఉన్నతమైన భవిష్యత్తును చూడాలన్నా, లేకపోతే యేసుక్రీస్తును నమ్మిన తర్వాత నువ్వు పరలోక రాజ్యం పొందుకోవాలన్నా, నీకు నాకు ఉండవలసింది ఏంటంటే కమిట్మెంట్. దీన్ని నిన్ను నీవు అప్పగించుకునుట ఒక పనికి అనవచ్చు. కమిట్మెంట్ అంటే వాగ్దానం అనవచ్చు, రకరకాలుగా అంటే బాధ్యత అనొచ్చు. అంటే కమిట్మెంట్ అంటే నీ మైండ్ సెట్ అంతా ఒక దాని మీద కంప్లీట్గా కాన్సన్ట్రేట్ చేయటం కమిట్మెంట్ అంటారు. ఇంతకన్నా నేను తెలుగులో ఎక్కువ చెప్పలేను. కానీ చాలా మంది పిల్లలు కానీ రకరకాల సెగ్మెంట్లో చూస్తే స్కూల్ స్టడీలో నీకు కమిట్మెంట్ ఉండాలి, కాలేజీ స్టడీలో కమిట్మెంట్ ఉండాలి, అలాగే మంచి ఉద్యోగం పొందుకోవాలని దానిలో కమిట్మెంట్ ఉండాలి, అలాగే వివాహ విషయంలో కమిట్మెంట్ ఉండాలి, బిజినెస్లో కమిట్మెంట్ ఉండాలి. ప్రతి విషయంలో కూడా కమిట్మెంట్ ఉన్నవాడు పరిస్థితి ఎలా ఉంటుందంటే, అంటే దీనిని వాక్యానుసారంగా చూస్తే ప్రభు నీతో నాతో మాట్లాడే మాట ఏంటంటే, కీర్తనలు 37లో 5వ వచనం మాత్రమే మీరు చదవాలి. అక్కడేముంటుందంటే, నీ మార్గమును యెహోవాకు అప్పగించుము అంటాడు. ఇంగ్లీష్లో ఏముంటుందంటే కమిట్ యువర్ వే అండ్ కమిట్ యువర్ వే అన్నాడు. కమిట్ టు ద లార్డ్ అంటే ఎవరు? నీకు నీవు దేవునికి అప్పగించుకున్నప్పుడు, అంటే నీ మార్గమును దేవునికి అప్పగించుకున్నప్పుడు అప్పుడు నీ కార్యములన్నీ నెరవేర్చును అంటాడు. ఇది సత్యం అండి. అలాగున్న వారికి ఈరోజు దేవుడు ఏమిస్తాడో తెలుసా? సామెతల గ్రంథం 3:16 ప్రకారం ఆయన కుడి చేతిలో ఉన్న దీర్ఘాయువును, ఆయన ఎడమ చేతిలో ఉన్న ధనము ఘనతను 17వ వచనములు అంటాడు, ఆయన త్రోవలన్నీ రమ్యమైనవే, ఆయన మార్గములన్నీ క్షేమకరమైనవే. కమిట్. దేవుడు నిన్ను నన్ను, ది కాల్ టు కమిట్మెంట్. దేవుడు నిన్ను నన్ను ఎందుకు పిలిచాడు అంటే ఆయనతో పాటు సదాకాలము జీవించుటకు. కనుక ఈరోజు ఏ సేవకుడైనా, ఏ విశ్వాసైనా మనము ఎప్పటికప్పుడు దేవునికి మనము సరెండర్ అయినప్పుడు మన ఖచ్చితంగా దేవుడు మన కార్యములన్నీ నెరవేరుస్తాడు. ఆమేన్. హల్లెలూయా. గ్లోరీ టు గాడ్.
ఇలాగూ ఎవరైనా బైబిల్లో కమిట్మెంట్ చేశారా? ఎస్. దేవుడు ఫస్ట్ కమిట్మెంటు అబ్రహాముతోనే మొదలుపెట్టాడు. ఏమండి, అబ్రహాంకి భక్తి తెలియదు, వాళ్ళ ఇంట్లో ఎవరు తెలియదు, ఎవరు భక్తిపరులు కాదు, అందరూ విగ్రహారాధకులే. కానీ అబ్రహాం ఎప్పుడైతే దేవుని తెలుసుకున్నాడో, వాక్యానుసారంగా వెళ్ళమని, మరి ఆ ప్లేస్కి వెళ్ళమని వెళ్ళాడో, ఖచ్చితంగా దేవునికి సరెండర్ అయ్యాడు, దేవునికి స్నేహితుడయ్యాడు. అతను ఎప్పుడైతే దేవునికి కమిట్ చేసుకున్నాడో, దేవుడు అతన్ని ఏ విధంగా ఆశీర్వదిస్తానన్నాడు తెలుసా? ఆదికాండము 12:2 ప్రకారము మీరు చదవాలి. నిన్ను గొప్ప జనముగా చేసి, నీ నామమును గొప్ప చేసి అనేక మందికి ఆశీర్వాదం ఉంటారన్నాడు. కానీ ఈరోజు మనం ఏం చేస్తున్నామంటే, ఒక కమిట్మెంట్ లేదు. ఆదివారం అంటే ఖచ్చితంగా దేవుని సన్నిధిలో ఉండాలి, ఒక వారంలో ఒక రోజు ఉపవాసం ఉండాలి. ఏమంటే దేవుని కొరకు మనము ఏదైనా చేసేవారుగా ఖచ్చితంగా మనం ఉన్నప్పుడు, దేవుడు మన జీవితాల్లో ఆయన కుడి చేతిలో ఉన్న దీర్ఘాయువును, ఆయన ఎడమ చేతిలో ఉన్న ధనఘనతలను మీకు ఖచ్చితంగా ఇస్తాడు. నేను చెప్తున్నాను కదా, నా కుటుంబంలో దేవుడు నన్ను మొట్టమొదటిగా నన్ను పిలిచినప్పుడు, నేను చనిపోతానన్న స్టేజీలో ప్రభు నన్ను పిలిచాడు. నా తండ్రి తీసుకెళ్ళి చర్చిలో పడేశాడు అంతే. అక్కడ దేవుని శక్తితో నేను బ్రతికి దేవునికి సరెండర్ అయ్యి 17 సంవత్సరాలు చెప్పటి వరకే జాబ్ చేసుకుంటూ సువార్థికుడిగా, తర్వాత దేవుడు పిలిచినప్పుడు సంపూర్ణమైన సమర్పణతో ఇంచుమించు 12-13 సంవత్సరాల నుంచి ఈ పరిచర్య నేను చేస్తున్నప్పుడు ఒక్కటి చెప్తున్నానండి, మనకి ఏదైనా ఒక బలహీనత వచ్చి, ఈ రోగమో వ్యాధి వచ్చినప్పుడు, ఆ వ్యాధిని జయించిన తర్వాతే ఇతరులకు అదే ఏ వ్యాధి అయితే బాధపడుతున్నారో ఖచ్చితంగా మనకు అట్టి వరాన్ని ఇస్తాడు. ఇప్పటి వరకు ఈ 11 సంవత్సరాల టీవీ పరిచర్యలో, ఫోన్ ద్వారా ప్రత్యక్షంగా సువార్త పరిచర్యలో ఎంతోమందిని, మరి నా టార్గెట్, మన కమిట్మెంట్ ఏంటో తెలుసా? కొలసీలకు రాసిన పత్రిక 1:13 ప్రకారం అంధకార సంబంధమైన అధికారములో నుండి అనేక ప్రజలను విడిపించి, ఆయన ప్రేమించిన కుమారుని యొక్క రాజ్య నివాసులుగా మనము చెయ్యాలండి. ఇదే నా పని, ఇదే మన పని. దేవునికి మహిమ కలుగునుగాక. ఈరోజు మనము 2 వ్యక్తుల గురించి మనం తెలుసుకుందాం. మనందరికీ తెలిసిందే ఒక వ్యక్తి దానియేలు అండి. దేవునికి మహిమ కలుగునుగాక. దానియేలు గ్రంథం మీరు ప్రతి ఒక్కరూ చదవండి. దానియేలు గురించి ప్రతి ఒక్కరూ చదవండి. అది గతము, ప్రస్తుతం, భవిష్యత్తు కూడా సరిపడిన పుస్తకం అది. ఒక మాట చదువుదాం. దాంట్లో దానియేలు గ్రంథం 11:32లో ప్రభు అంటాడు, అక్కడ తమ దేవుణ్ణి ఎరుగువారు బలము కలిగి గొప్ప కార్యాలుంటారు. చూడండి, మనం దేవునికంట మనల్ని మనం అప్పగించుకున్నప్పుడు కమిట్మెంట్ అంటే సంపూర్ణంగా మన మైండ్ సెట్ ఆయన మీద ఉండాలి. కమిట్మెంట్ అంటే మన యొక్క వాల్యూస్ అన్నీ కూడా, మన విలువలన్నీ కూడా విలువ కలిగినవి ఉండాలి. మన ఎథిక్స్ చక్కగా ఉండాలి. కమిట్మెంట్ కలిగిన వాడు ప్రతి ఒక్కరితో సమాధానం కలిగి ఉండాలి. కమిట్మెంట్ కలిగిన వాడు ప్రతి ఒక్కరితో ఐక్యత కలిగి ఉండాలి. ఎదుట వ్యక్తి నిన్ను గౌరవించినా గౌరవించకపోయినా, నీ సలహాను తీసుకున్నా తీసుకోకపోయినా, నీకు నువ్వు దేవునికి అప్పగించుకున్నప్పుడు బైబిల్ ప్రకారం ఏం చెప్తుందంటే, ఒకని ప్రవర్తన అంట దేవునికి ప్రీతికరమైనప్పుడంట ప్రతి ఒక్క శత్రువును కూడా మిత్రుడిగా చేస్తాడంట. దేవునికి మహిమ కలుగునుగాక. ఇక్కడ దానియేలుని 4 వ్యక్తులను ఈ బాబిలోనికి తీసుకొస్తారు. తీసుకొచ్చినప్పుడు ఈ యొక్క ఇశ్రాయేల్ ప్రజలు, వీరు జ్యూస్ కనుక, దానియేలు ఒక్కటేనండి. దానియేలుకున్న కమిట్మెంట్ ఏంటంటే ముమ్మారు ప్రార్థన చేయటం, 3 పూట్ల ప్రార్థన చేయటం. నేను ఒక్కటి అడుగుతానండి, ప్రతిరోజు అట్లీస్ట్ మీరు ఒక క్రైస్తవులు అయినందుకు ఉదయకాలం లేచి 1 గంట దేవునిలో ఎంతమంది గడుపుతున్నారండి? ఆమేన్. సో కానీ ఇక్కడ దానియేలు ఏం చేస్తున్నాడు? ముమ్మారు ప్రార్థన చేశాడండి. ఆమేన్. ఏమైందండి? దానికి ముందుగా ఎలాంటి కమిట్మెంట్ అంటే, ఆయనను అక్కడికి తీసుకువచ్చినాక, ఆ బబులోనికి తీసుకొచ్చినాక కొంతమంది జ్ఞానవంతులను తయారు చేయటానికి ఆ నెబుకద్నెజరు యొక్క మనుషులను, అలాగే వీరిని కూడా ఒక ఫుడ్ విషయంలో ఎంత భయం అంటే, అయ్యా మేము రాజుల భోజనం చెయ్యం, మేము సామాన్య భోజనం చేస్తాం. వారు తిన్నది
10 రోజుల్లో ఏమండి వారు తిన్న వెజిటేరియన్ అంటే ఫుడ్లో కూడా మనకి కమిట్మెంట్ ఉండాలంట. మన ఇష్టానుసారంగా ఏది పడితే తినేసేసి బీపీలు, షుగర్లు, థైరాయిడ్లు పెంచేసుకొని రోగాలు పాలవటం కన్నా ఇక్కడ ఒక కమిట్మెంట్ తీసుకోవాలి. మనం ఏది తినాలో ఏది తినకూడదు. ఎప్పుడైతే దానియేలు కుటుంబంలో దానియేలు ఆ యొక్క ముగ్గురు కమిట్ చేసుకున్నారో ఫుడ్ విషయంలో కమిట్ అయ్యారు, ప్రార్థన విషయంలో కమిట్ అయ్యారు. ఎప్పుడైతే దేవుని వెంబడిస్తూ దేవుని ఆత్మకు వారిని అప్పగించుకున్నారో తన కమిట్మెంట్, తన వాగ్దానం దేవునితో చేసుకున్నది. 3 రాజుల కాలంలో 3 కాలాల పాటు దానియేలు గొప్ప స్థానంలో ఉన్నాడు. ఓ సహోదరుడా, సహోదరి, ఈరోజు ఎవరైతే మన ఇంటిలో ఫ్యామిలీ చూస్తే భయంకరమైన అప్పులు ఉంటాయి, భయంకరమైన దరిద్రం ఉంటుంది. కానీ మనం ఏం చేస్తామంటే ఒక 10th క్లాస్ దాటంగానే, ఇంటర్మీడియట్ దాటంగానే ఎవరినో ఒకళ్ళని ప్రేమించేసి, ప్రేమ లేదు, దోమ లేదు, అంత వ్యామోహం. ఆ తల్లిదండ్రులు ఏమైపోయిన వాళ్ళకి తిండుండదు, ఏముండదు, వెళ్ళిపోతారు. అలా చేయకండి. దేవుడు ఏమంటున్నాడంటే మీరు సమ్మతించిన మాట విని ఎడల భూమి యొక్క మంచి పదార్థములు అనుభవిస్తారంటున్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. సమయం లేదు కానీ అలాగూ మరి కమిట్ చేసుకున్న మరొక వ్యక్తి ఎవరో తెలుసా? రూత్ అండి. ఆమేన్. చూడండి, పురుషుల్లో ది బెస్ట్ దానియేలు. ఆమేన్. అంటే స్త్రీలకు వచ్చేవారికి రూత్ అండి. రూతు గ్రంథం చదవండి, ఎంత చక్కగా ఉంటుందో, మన ఎంత విశ్వాసం పెరుగుద్దంటే. రూతు మోయాబు స్త్రీ. ఆమేన్. మరి వీళ్ళు బెత్లెహేము నుండి వాళ్ళు వేరొక ప్రాంతానికి వెళ్ళేటప్పుడు ఎంతమంది వెళ్తారండి? అత్తగారు, మామగారు, 2 కుమారులు, 2 కోడళ్ళు. అక్కడికి వెళ్ళిన తర్వాత, ఆ మోయాబు ప్రాంతానికి వెళ్ళిన తర్వాత జరిగింది ఏంటండి? మనందరికీ తెలిసిందే, ప్రతి క్రైస్తవుడికి తెలుసు. ఆ యొక్క 3 మామగారు చనిపోతారు, అలాగే తన యొక్క తోడుకోడల భర్త రూతు భర్త కూడా చనిపోతారు. కానీ అప్పుడు అత్తగారు ఒక డెసిషన్ తీసుకుంటుంది. అమ్మా, మీరు వయసులో ఉన్నవాళ్ళు కనుక మరి నీ తోవ మీరు చూసుకోండి అన్నప్పుడు ఆమె గుడ్ బై చెప్పేస్తుంది. మొదటి ఒక కోడలు. దాన్ని 2వ కోడలుగా రూతుము దగ్గరికి వచ్చేవారికి రూతుమును కూడా అడుగుద్ది, మరి నీ పరిస్థితి ఏంటమ్మా, నీవు కూడా వెళ్ళిపోయి వేరొక వ్యక్తిని పెళ్లి చేసుకుని హాయిగా ఇచ్చేయమని. గుర్తుపెట్టుకోండి, అక్కడ రూతు గ్రంథంలో 1వ అధ్యాయంలో 16-18 వచనాలు మీరు చదవండి, ఎంత చక్కగా ఉంటాయంటే. మరి అత్త బతిమలాడుతుంది, నా దగ్గర ఎందుకమ్మా, నువ్వు వెళ్ళిపో, మీ తోడుకోడలాగా నువ్వు కూడా నీ లైఫ్ నువ్వు కొనసాగించుకో, లోకంలో ఉండి అన్నప్పుడు ఆ మాటలు చాలా చాలా ఎంత గొప్పగా ఉంటాయంటే. అక్కడ ఏముంటుందంటే, నువ్వెక్కడుంటే నేను అక్కడ ఉంటాను. ఎప్పటి వరకు? అక్కడ మన దేవుడు ఎంత మనకి కీడు చేసినా కానీ నేను మాత్రం నిన్ను వదలనత్త. ఈరోజు ఎక్కడ ఏ కుటుంబాల్లో చూసినా అత్త కోడలకి పడటలేదు. మళ్ళీ ఇద్దరూ కలిసి కూడా వాళ్ళ మందిరానికి వస్తారు. కానీ అత్తకి వాళ్ళ కూతురు అంటే ఇష్టపడుతుంది కానీ కోడలంటే ఇష్టపడదు. కానీ ఒక్కడే గుర్తుపెట్టుకో, ఈ యొక్క భేదాల విషయంలో అసూయ, ద్వేషము, కుళ్ళు, కపటము, ఈ వ్యత్యాసాల విషయాల్లో మనము చనిపోయిన వారం కనుక మన శత్రువును కూడా మనము ప్రేమించి తీరాలి. ఆమేన్. ఇక్కడ రూతు చెప్పిన మాట ఏంటంటే, నేను మాత్రం వెళ్ళను, నువ్వు ఎక్కడ చనిపోతావో, నువ్వెక్కడ మృతురాలు అవుతావు, నన్ను కూడా అక్కడే పాతి పెట్టండి. అంత మాత్రమే కాదు, ఏమంటుంది? నీ జనమే నా జనము. అండర్లైన్ చేసుకోవాలి, నీ జనమే నా జనము. మరి ఈరోజు అత్తగారింటి వాళ్ళు వస్తే, అంటే ఆడపిల్లింటికి వస్తే ఒకలాగా చూస్తారు, పుట్టింటోళ్ళు వస్తే ఒకలాగా చూస్తారు. ఎందుకండి ఈ భేదాలు? ఇలాగూ కమిట్మెంట్ లేకుండా సంసారాలు నాశనం అయిపోతున్నాయి. చాలామంది, మాకు పెళ్ళైపోయిందండి, 6 నెలల్లో వాళ్ళ అమ్మ తీసుకెళ్ళిపోయింది, లేకపోతే వాళ్ళ నాన్న తీసుకెళ్ళిపోయాడు, మమ్మల్ని కలవనీయట్లేదని అంటాడు. ఇక్కడే కుటుంబాలకి సమాధానం లేకపోతే మీరు పరలోకం పొరపాటును కూడా వెళ్ళరు. లైఫ్లో ఒక్కసారి దేవుని సన్నిధిలో జతపరిచిన వారిని ఎవరు కూడా వేరు చేయకూడదు. వాళ్ళ లైఫ్లో తేడాలు వస్తాయి,
కొట్లాట్లు వస్తాయి. కానీ దేవుడు ఏమన్నాడు? క్షమించుకోండి, ప్రేమించుకోండి, ప్రార్థించుకోండి. కమిట్మెంట్. అంతం వరకు సహించిన వాడే రక్షింపబడును. ప్రభు రాబోతున్నాడు కనుక ఖచ్చితంగా నా కుటుంబము రక్షణ పొందాలి, నా కుటుంబము పరలోక రాజ్యములో ఖచ్చితంగా ఉండాలి. మేము మొట్టమొదట గుంపులోనే కడబూరం మ్రోగగానే మా కుటుంబం అంతా రెప్పపాటు కాలంలో లేవనెత్తబడాలని ఎంతమంది చేస్తున్నారు గుర్తుపెట్టుకోండి. కానీ దేవుడు ఒక హెచ్చరిక ఇస్తున్నాడు. మత్తయి సువార్త 18:7 ప్రకారం ఎవరి ద్వారా ఇంకొకరికి కీడో, ఎవరికి ద్వారా ఇంకొకరికి నష్టమో, ఎవరి ద్వారా ఇంకొకరికి కాపురములు కూలుస్తున్నారో, అంటే అభ్యంతరాలు కలుగుతున్నాయో, ఎవరి ద్వారా అభ్యంతరాలు వస్తాయో వారు ఖచ్చితంగా వారికి శ్రమ. ఇక్కడే దేవునికి మహిమ కలుగునుగాక. సో నీ జనమే నా జనము, నీ దేవుడే నా దేవుడు అన్నప్పుడు ఖచ్చితంగా ఏమండి, ఆమె చేసుకున్న కమిట్మెంట్ ప్రకారం అత్తగారితో ఉన్నప్పుడు, దేవునితోనే జీవితంలో నడిచినప్పుడు ఏమండి, క్రీస్తు లాంటి చక్కటి శ్రీమంతుడైన బోయాజును రూతుకి తోడుగా ఇచ్చాడు భర్తగా. అంత మాత్రమే కాదండి, అన్నిరాలైన రూతు వంశంలో నుండే మన ప్రభువైన యేసుక్రీస్తు వచ్చి లోకంలో ఉన్న పాపమును కొట్టివేశాడు. ఆయన కమిట్మెంట్ ఏంటో తెలుసా ఏమండి? హెబ్రీయులు రాసిన పత్రిక 5:7 ప్రకారం మహారోదనతోనూ వేదనతోనూ కన్నీళ్లతోనూ తన్ను తాను సమర్పించుకుని మరణం నుండి రక్షింపగలవానికి విధేయుడై ఉన్నాడంట. ఈరోజు ఎవరైతే విశ్వాసి కావచ్చు, సేవకుడు కావచ్చు, సంపూర్ణముగా సేవకు సమర్పించుకున్నావా, సంపూర్ణముగా నువ్వు దేవునికి లోబడ్డావా, ఖచ్చితంగా నేను చెప్తున్నా, ఒక దానియేలు వలె, ఒక రూతు వలె మీ అందరూ దీవించబడతారు. దేవుడి మాటలు దీవించునుగాక. లోకంలో ఏది జరిగినా మీరు తొందరపడద్దు. దానియేలు వలె చక్కగా 3 పూట్ల ప్రార్థన చేయండి. మీ సంఘము కొరకు, రాష్ట్రము కొరకు, దేశము కొరకు, ప్రజలందరి కొరకు ప్రార్థన చేయండి. దాని ద్వారా మీకు నెమ్మది, సమాధానం యేసు నామములో కలుగునుగాక. ఈ బోడుపల్లి ప్రాంతంలో మరి ఎవరైనా కానీ ఏ సంఘానికైనా మీరు వెళ్ళకపోతుంటే దయచేసి మీ అందరికీ ఎక్కడి నుంచైనా మీరు రావచ్చు. ఈ యొక్క ఆదివారము ఆరాధనకు మీ అందరికీ నా ప్రేమపూర్వక ఆహ్వానము. వచ్చిన ప్రతి ఒక్కరికి వ్యక్తిగతంగా మీ యొక్క అవసరాలు తెలుసుకుని మీ కొరకు నేను ప్రార్థిస్తాను. ఇప్పటి వరకు ఎన్నో వందల వేల మంది ఈ యొక్క పరిచర్య ద్వారా ఈ దీనిని వాడుకుని వారికి ఉన్న బలహీనతలు కానీ వారికి ఉన్న రోగాల నుంచి విడుదల పొంది ఆయన రాజ్యాన్ని విస్తరిస్తున్నారు. ప్రతి శుక్రవారం నాడు అదే స్థలంలో సాయంకాలము 7 నుంచి 9 వరకు స్వస్థత, సమృద్ధి, విడుదల అనగా PHD సర్వీస్ ఉంటుంది. ఎవరైతే కష్టాలతో, బాధలతో ఉన్నారో, రోగాలతో ఉన్నారో, దురాత్మల చేత బాధపడుతున్నారో దయచేసి మీరు ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకోవచ్చు. మీ అందరి కొరకు ప్రార్థిస్తా. దేవుడు మిమ్మల్ని స్వస్థపరిచి విడుదలిచ్చి ఆయన నామాన్ని మహిమపరుచుకుంటాడు. దేవుని నామానికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. గడిచిన కాలములో, గడిచిన వారములో మన యేసయ్య చేసిన అద్భుతాలు తెలుసుకుని ప్రభువుని మహిమపరుద్దాం. ఆమేన్. హల్లెలూయా. ఈమె పేరు పరంజ్యోతి అండి, ఉప్పల్లో ఉంటుంది. చాలా కాలం నుంచి వెరికోన్స్ అనొచ్చు, లేకపోతే కాళ్ళ దగ్గర పాదాల నుంచి పై వరకు ఆ పాదాల నొప్పులు, నిద్ర పట్టదు, చాలా సంవత్సరాల నుంచి బాధపడుతుంది. కేవలం దేవుని మహిమ కొరకు చెప్తున్నా. మరి కొద్ది కాలం నుండి మరి సంఘానికి వస్తున్నది సిస్టరు. అద్భుతం ఏంటంటే ప్రార్థించిన తర్వాత మొట్టమొదట కడుపులో ఉన్న నొప్పి పోయింది. తర్వాత ఈ కాళ్ళకున్నవన్నీ కూడా 100% ఆ నొప్పులన్నీ పోయినాయి. అన్నయ్య అసలు నాకు నిద్ర పట్టదు, ఇప్పుడు చక్కగా నిద్రపోతున్నానని. ఇటు మహిమ గల కార్యముకే మన దేవునికి మహిమ కలుగునుగాక. మరలా చెప్తున్నా, ఎవరికైతే సంతానం లేదో కీర్తనలు 113:9 ప్రకారం సంతులేని దాని ఇల్లాలుగాను, కుమారులు గల సంతోషము గల తల్లిగా దేవుడు దీవిస్తాడు. వాక్యం నమ్మండి, వాక్యాన్ని ధ్యానించండి. ఆ వాక్యమే శరీరధారి అయి మీ గర్భములో కుమారుడుగా, కుమార్తెగా ఉదయించునుగాక. ఆమేన్. ఈమె పేరు లావణ్య అండి. 4 years కన్సీవ్ అవుతుంది. ఏదో ఒక ప్రాబ్లంతో మరి ఇదైపోతుంది. ఇప్పుడైతే మరి ఆమె ఇంచుమించు ఒక 1 year నుంచి ఈ మన ప్రోగ్రాం చూస్తూ ఉండగా సాక్ష్యాలు చూసి బలపడి, అన్న ఈ తడవ ఎట్లయినా కానీ మరి నేను నా యొక్క గర్భం నిలబడాలి అన్నప్పుడు ఒక్కటే చెప్పా, నువ్వు కన్సీవ్ అయిన కాడ నుంచి డెలివరీ వరకు వారానికి ఒక్కరోజైనా మీరు
ఫోన్ చేసి ప్రార్థన చేయించుకోండి, ఖచ్చితంగా దేవుడు కార్యం చేస్తాడంటే 1 వీక్ బ్యాక్ దేవుడు చేసిన మహా అద్భుతం ఏంటంటే, నేను ఫోన్లో కూడా చెప్పాను, అమ్మ ఖచ్చితంగా నీకు కుమారుడు పుడతాడని. శ్రేష్టమైన ఆరోగ్యకరమైన దీవెనకరమైన మరి చక్కటి బాబునిచ్చాడు, కుమారునిచ్చాడు. మరి ఇవాళ రేపు అంతేకాదు, ఎక్కడ చూసినా ఆపరేషన్స్ అవుతున్నాయి. మరి చెప్పిన రీతిగా మంచి నార్మల్ డెలివరీ, తల్లి బిడ్డ క్షేమంగా ఉన్నారు. ఎవరైతే సంతానం కొరకు ఎదురు చూస్తున్నారో, మరి దీనుడు ప్రార్థించినప్పుడు ఇంచుమించు ఒక 7-8 మంది తల్లులకు నాకు తెలిసి వాళ్ళు లేట్ అయ్యారని బాధపడినప్పుడు వారికి కమల పిల్లలు కూడా జన్మించారు. ఫోన్ చేయండి, ప్రార్థన చేయించుకోండి, దేవుడు మీ కుటుంబాలు దీవించును గాక. ఆమేన్, హల్లెలూయా. ఎక్కడ చూసినా గానీ భయంకరంగా క్యాన్సర్ తో చాలా మంది బాధపడుతున్నారు. ఈమె పేరు అఖిల, ఒంగోలు హాస్టల్లో ఉంటది. వాళ్ళ అమ్మమ్మ పరిస్థితి చాలా ఘోరం అండి. ఈ దవడ క్యాన్సర్. కేవలం ఆమె ఎక్కడో ఊర్లో ఉంటే కాన్ఫరెన్స్ కాల్లో మరి పెట్టినప్పుడు ప్రార్థన చేసి ఆ నీళ్లు తాగినప్పుడు ఆ నీళ్లలో ఏం లేదు కానీ ఈ బుగ్గంతా వాసేసి లోపలంతా కుళ్ళిపోయి కనీసం నీళ్లు తాగని స్టేజి. కేవలం దేవుని మహిమ కొరకు చెప్తున్నా, 2-3 టైమ్స్ మాత్రమే నేను ప్రార్థన చేశాను. ప్రభు అద్భుతంగా ఆమె ఆ నోరు తెరిచి చూసినప్పుడు ఆ నోరంతా ఎంత క్లీన్ గా ఉందంటే ఈ వాపంతా తగ్గిపోయింది. మరి అతి త్వరలో వీడియో సాక్ష్యం కూడా మీతో పంచుకుంటా. నోటి క్యాన్సర్ నుండి దేవుడు ఇచ్చిన స్వస్థతకై దేవునికి మహిమ కలుగునుగాక. ఇతని పేరు జోసెఫ్ అండి. గడిచిన కాలంలో సాక్ష్యం ఇది, నమ్మండి. ఈయన యశోదలో ట్రీట్మెంట్ తీసుకుంటున్నాడు. అప్పటికే అన్ని పాడైపోయిన భయంకరమైన డ్రింకర్ అండి, స్మోకింగ్ ఉంది. ఆ గుండె, లంగ్స్, ఎవ్రీథింగ్. ఆ డాక్టర్స్ కూడా తిట్టారంట, ఎందుకు మీరు ఇంకా ఇంచుమించు 10 లక్షలు బిల్ అయిపోయిందని. కానీ దేవుడు చేసిన అద్భుతం ఏంటంటే 7:30 ప్రాంతంలో అక్కడికి వెళ్ళి ఆయన బాడీ మీద చెయ్యేస్తే ఆయన ప్రాణం పోతుందని అంత వీక్ గా ఉన్నాడు. భయంకరంగా వెంటిలేషన్ లో ఇవన్నీ పెట్టి ఉన్నాయి. కానీ అద్భుతం ఏంటంటే ప్రార్థన చేసినాక 4-5 గంటల కల్లా రిపోర్ట్స్ అన్ని రివర్స్ అయినాయి. ఇది కేవలము దేవుని మహిమ కొరకే చెప్తున్నానండి. మన దేవుడు రోమా 8:11 ప్రకారం యేసుని లేపిన వాని ఆత్మ మనలో నివసిస్తే చావుకు లోనైన ఏ శరీరమునైనా తన ఆత్మ ద్వారా బ్రతికిస్తాడు. గత కాలంలో క్యాన్సర్ చెప్తున్నా, ఇంతకు ముందు కూడా మీతో పంచుకున్నాను. మరి ఆయన పేరు జైకర్ అండి, IPS. ఆయన ఆల్రెడీ డాక్టర్ చెప్పారు, చేతులు ఎత్తేశారు. కానీ అద్భుతం ఏంటంటే US లో సుప్రియ అని మరొక తల్లి గారు ఉన్నారు. ఆ జైకర్ గారి మిసెస్ అరుణ బహుగుణ, వాళ్ళిద్దరు ఫ్రెండ్స్. మరి ఎప్పుడైతే US నుండి ఢిల్లీలో ఈయన ఉన్నారు, ఇంకా 2-3 డేస్ కన్నా ఎక్కువ బాతకరని వాళ్ళు డిక్లేర్ చేసినప్పుడు కేవలం దేవుని మహిమ కొరకు చెప్తున్నా. ఆమంటుంది ఆయన IPS పోలీస్ ఆఫీసర్ ఇప్పుడు లేకడంటే, ఇప్పుడు లేకపోతే శాశ్వతంగా చనిపోతాడమ్మా అన్నప్పుడు ఆయన చెవు దగ్గర పెట్టి ప్రార్థన చేశాం ఆన్లైన్ లోనే బై ఫోన్. ఆ యొక్క మరణానికి గురవుతున్న శరీరాన్ని దేవుడు లేపాడు. ఇటు మహిమ గల కార్యముకే మన దేవునికి మహిమ కలుగునుగాక. నేను ఎందుకు చెప్తున్నా అంటే, ఇతను స్వస్థత పొంది 4 సంవత్సరాలు హాయిగా ఉన్నాడు. కానీ నేను వెళ్ళి రక్షణ పొందమంటే నవ్వాడు. 4 years తర్వాత ఆయన చనిపోయాడు. స్వస్థత అనేది పర్మనెంట్ కాదు. రక్షణ పొందావనుకో ఖచ్చితంగా సంపూర్ణమైన ఆరోగ్యంతో భూమి మీద ఉంటావు, తర్వాత నువ్వు పరలోకానికి వెళతావు. అందుకే నేను మీ సాక్ష్యం మీతో పంచుకుంటున్నా. స్వస్థత కలిగిన వాళ్ళు నీటి బాప్తీసం, అగ్ని బాప్తీసం తీసుకుని ఆయన సన్నిధిలో, వాక్యంలో, ప్రార్థనలో, ఆరాధించటంలో ఉండండి. ఖచ్చితంగా దీర్ఘాయును చూస్తారు. దేవునికి మహిమ కలుగునుగాక. చాలా మందికి ఇల్లు లేని వాళ్ళు నాకు ఎప్పుడు దేవుడు ఇల్లు ఇస్తాడని. నేను ఎప్పుడు ఒకటే చెప్తా, వివాహం కొరకైనా, బిడ్డల కొరకైనా, ఇల్లు కొరకైనా, ఉద్యోగం కొరకైనా, ఇక్కడ డబ్బు కాదు. కానీ ఇలా చెప్తే మళ్ళీ చాలా మంది, ఓ పాస్టర్ గారు డబ్బు గురించి చెప్తున్నాడు. విత్తనం వేయండి, పంటకు వస్తారు. అందుకు నేనే సాక్ష్యం. నా కుమార్తెకు MBBS సీట్ కావాలంటే ఒక విత్తనం వేశాం. ఏమండి, MBBS సీట్ వచ్చింది, మంచి డాక్టర్ అయింది. ఇల్లు కోసం విత్తనం వేసాం, ఇల్లు పొందుకున్నాం. తర్వాత నా సేవకు మినిస్ట్రీకి ఒక కారు కావాలని అడిగినప్పుడు దానికొక విత్తనం వేశాం. ఎందుకంటే నా స్వానుభవంతో చెప్తున్నా. అలాగే ఈ సిస్టర్ నాకు హైదరాబాద్లో ఇల్లు కావాలని ఉంది. కానీ చెప్పిన అమ్మ విత్తనం విత్తు గృహం కొరకని. ఆమేన్. అద్భుతంగా ఒక గృహాన్ని దేవుడు ఈ మాసంలో ఇచ్చాడు. ఇటు మహిమ గల కార్యముకై మన దేవునికి మహిమ కలుగునుగాక. టచ్ 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 టచ్. जय मसीह की। क्या नाम है? अंजलि कच्छप। कल हमने प्रार्थना करवाए क्योंकि हमारे शरीर में बहुत 3-4 साल से मेरे को बहुत ही खुजली होता है, इचिंग है। हम बहुत दिखाए, रांची में कई डॉक्टरों के पास हमने दिखाए बार बार। जितना दिन दवा खाते थे उतना दिन तक सिर्फ ठीक रहता था, उसके बाद फिर दवा बंद हुआ तो फिर से निकलने लगेगा। और हम ये चीज़ को महसूस किए थे कि जैसे चिकन मटन हम खाए तो जैसे शाम को खाएंगे और मेरे को सुबह को तुरंत ही खुजली लगने लगेगा। तो इस कारण से हम
मतलब कुछ भी चीज़ हम नहीं खाते थे, अभी बंद कर दिए थे सारा चिकन मटन 2-3 महीना से। अभी हम बहुत ही परेशान हो गए इतना दिन से कि मेरा शरीर में इतना खुजली कैसे होता है, कैसे मतलब हो गया मेरा बॉडी इस प्रकार बोल के। तो मैं मैं पहले से मेरा विचार था कि हम भी प्रार्थना करवाएंगे कि मेरा शरीर में इतना खुजली होता है, प्रभु छुटकारा दे, प्रभु संगाई दे, इस प्रकार बोल के। और हमने दोनों मिलके प्रार्थना करवाए और मैं प्रार्थना करवाई, प्रभु ने मुझे छुआ और मैं विश्वास करती हूँ कि प्रभु ने मुझे छुटकारे को दिए हैं। और हमने चिकन बनाए थे, शाम को हम लोग साथ में परिवार के साथ मिलकर हम लोग चिकन भी एक साथ बैठ के खा गए, लेकिन सुबह को मेरे को वैसा कोई महसूस नहीं हुआ खुजली का। चिकन स्टोरी है स्किन डिजीज प्रभु ने मुझे छुटकारे को दिए हैं। मैं प्रभु को मैं बहुत बहुत धन्यवाद करती हूँ और मैं ठीक हूँ, मैं स्वस्थ हूँ, विश्वास करती हूँ प्रभु ने मेरे रोगों को उठा लिए हैं और दूर किए हैं, इसके लिए मैं प्रभु को मैं बहुत बहुत धन्यवाद करती हूँ। नहीं, अभी बिल्कुल ठीक है। ठीक है। गौरक्का राइट। कल बहुत यहाँ भारी लगते थे पहले, तो उसके बाद में कल तो रात में खूब सोए, तब सुबह नींद नहीं लगते थे बहुत। यहाँ पर बहुत भारी लगते थे। ओके। अब रात में खूब सोए। हाँ, तो हम बोले कि सुबह को आप तो बहुत सोए कि जाड़ा भी नहीं लगे, पत्ते नहीं लगे। ओके, जोर से ताली बजे। राइट, ओके, हम बंद कीजिए। टच लॉर्ड, फिल विद योर पावर। प्रभु तेरे सामर्थ से भर दे, फिल विद योर ग्लोरी, तेरी ग्लोरी से भर दे इन जीसस नेम। यहाँ से यहाँ तक पूरा दर्द है। ओके, क्या नाम है? पूजा हल्का। ओके, राइट। हाथ उठा देंगे, क्लोज योर आइज, आँख को बंद कर देंगे। टच, छूले प्रभु, 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 टच, छूले प्रभु। उठा देंगे। पिक अप, टच, छूले प्रभु, टच, छूले प्रभु, टच, छूले प्रभु। कंप्लीट रिडेम्पशन, पूरी तरह से छुटकारा दे प्रभु, कंप्लीट, पूरी तरह से छुटकारा दे प्रभु, कंप्लीट रिडेम्पशन, पूरी तरह से छुटकारा दे प्रभु। नो मोर दर्द, किसी प्रकार का No more dर्द, किसी प्रकार का no more darkness, किसी प्रकार का no more weakness, किसी प्रकार की by कमजोरी the power of the Holy Ghost, यीशु के सामर्थ्य से, in Jesus' name, यीशु के नाम से, amen. आमीन। పరమ తండ్రి నీకు వందనాలు. నీ బలమైన ఆత్మ, నీ బలమైన అభిషేకం, నీ బలమైన సన్నిధి ప్రభువా ఇప్పుడే నీ బిడ్డల మీదకి దిగి వచ్చునుగాక. ఎవరైతే నాయన కమిట్ చేసుకుంటారో యేసుక్రీస్తే నా దేవుడు, నా రక్షకుడు, నా ప్రభువు, నా సర్వస్వం అని ఈయన అనుకుంటారు, ఖచ్చితంగా నాయన నీ నీతి, నీ రాజ్యమును నిత్యం వెతుకు వారికి సమస్తమును మీరు అనుగ్రహిస్తారని ఈరోజు ఇద్దరు వ్యక్తులు మేము తెలుసుకున్నాం. దానియేలు తనకు తాను కమిట్ చేసుకున్నాడు, ఆయా రూతు తనకు తాను సమర్పించుకున్నది. వారి జీవితాలను మేము మాదిరిగా చేసుకుని ఈ భూమి మీద నాయన సమస్తమును పెంటగాను నష్టముగా ఎంచుకుని నాయన నీ కృపలో ఎదిగి నీ కృపను పొందుకుని నీ కొరకు గొప్ప సాక్షిగా లేవనెత్తమని ప్రార్థిస్తున్నా. ఎంతోమంది బిడ్డలు ప్రభువా అయ్యా ఈరోజు రోగాలతో, వ్యాధులతో బాధపడుతున్నారు, అప్పులతో బాధపడుతున్నారు, వివాహాలు జరగక అల్లాడుతున్నారు, గృహాలు సగములు ఆగిపోయిన నాయన తండ్రి నీకు వందనాలు చెల్లిస్తున్నా. ఇదిగో సామెతలు 16 ప్రకారం నీ పనుల భారము యెహోవా మీద ఉంచుము, అప్పుడు నీ ఉద్దేశములన్నీ సఫలమగునన్నావు. పరమ తండ్రి వారి భారమంతయు నీ మీద మోపిన వెంటనే ఆరోగ్యము కలుగునుగాక, ఆనందము కలుగునుగాక, సమాధానము కలుగునుగాక. ప్రతి ఒక్క సంఘము యొక్క సరిహద్దులను విశాలపరచండి. స్వస్థపరిచినందుకు, విడుదలిచ్చినందుకు అయ్యా ప్రతి చీకటి క్రియల నుంచి నీ బిడ్డలను విడిపించండి. కనని గర్భము కనునుగాక, వివాహాలు జరుగునుగాక, ఉద్యోగాలు వచ్చునుగాక, రక్షణ కార్యం జరుగునుగాక. మీరు ఏ సమయంలో ఏ గడిలో వచ్చినా ప్రతి కుటుంబము ఎత్తబడే విధముగా ఆ బిడ్డలను లేవనెత్తమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని బహుగా దీవించునుగాక. ఆమేన్. మా చిరునామా కేఫా జోసెఫ్ మట్టా, మిరాకిల్ హోమ్, హౌస్ నెంబర్ 2-108/35, రోడ్ నెంబర్ 3, సిద్ధి వినాయక చిత్తారి నగర్, బోడుప్పల్, 5,92,000, హైదరాబాద్, తెలంగాణ. బ్యాక్ సైడ్ శంకరయ్య ఫంక్షన్ హాల్. మా ఫోన్ నెంబర్ 9848195752.